హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం ఎంత ఉన్నతిని సాధిస్తోందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద 3వ దేశంగా మన దేశం కీర్తికెక్కుతోంది. ఆర్థికవేత్తల ప్రకారం 1500 సంవత్సరం నాటికే మన జీడిపి ప్రపంచంలోనే 24.4%. కానీ ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం మన దేశంలో జరగలేదు. అయితే అప్పటికే మన దేశం నుంచి యూరోప్, ఆసియా, ఆఫ్రికా వంటి ఖండాలతో కూడా వ్యాపారాలు సాగాయి. బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి ప్రాంతాల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపింది. దాదాపు 700 సంవత్సరాల క్రితం ఇటలీకి చెందిన వ్యాపారి మార్కో పోలో భారతదేశానికి వచ్చాడు. ఇక్కడి వనరులు, ఆర్థిక అభివృద్ధి చూసి చకితుడయ్యాడు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యధిక సంపన్న దేశంగా అభివర్ణించాడు. బంగారం, ముత్యాలతో పాటు ఇతర ఖనిజాలు కూడా మనకు ఎక్కువేనని తన పుస్తకంలో ప్రచురించాడు. ఈ విషయం మనకి ఈ మ్యాప్లో కూడా తెలుస్తుంది. 1600 సంవత్సరంలో మొఘల్ ఆజం అక్బర్కు ప్రతి సంవత్సరం 17 మిలియన్ పౌండ్స్ పన్ను రూపంలోనే లభించేవి. 1700 సంవత్సరంలో ఔరంగజేబుకి 100 మిలియన్ పౌండ్లు లభించేవి. ఆ తర్వాత అంటే 250 సంవత్సరాల క్రితం బ్రిటన్ మన దేశాన్ని పాలిస్తున్న రోజుల్లో వారికి కూడా 13 మిలియన్ పౌండ్ల పన్ను లభించేది. ఇప్పుడు 2023లో ద్రవ్యోల్బణం చూసుకున్నా కూడా మీకు ఇన్ని కోట్ల రూపాయలు మన ఇండియాలో లభిస్తాయి. నిజంగా ఇంత సంపద మన దగ్గర ఉంటే బ్రిటన్ రాజు కన్నా అత్యంత సంపన్నులు అయి ఉండేవాళ్ళం. బకింగ్హామ్ ప్యాలెస్ని కూడా అస్సలు ఆలోచించకుండా కొని ఉండేవాళ్ళం. మరి అలా జరగడం లేదు. కారణాలేంటి? ఇది తెలుసుకోవాలంటే 2300 సంవత్సరాల క్రితం నాటి మన ఆర్థిక వ్యవస్థను తెలుసుకోవాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 దశల్లో దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. 321 BC నుంచి 185 BC వరకు మొదటి కాలం మౌర్య దశ. రెండవది 300 నుంచి 800 AD వరకు గుప్తుల కాలం. తర్వాత సుల్తాన్ల కాలం 1206 to 1526 AD మొఘల్ పీరియడ్. 1526 to 1857 AD. తర్వాత 1857 to 1947 AD వరకు బ్రిటిష్ కలోనియల్ కాలం. చివరిగా పోస్ట్ కలోనియల్ కాలం 1947 నుంచి ప్రస్తుత కాలం వరకు. ఈ 6 కాలాల్లో ఏం జరిగిందో, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదో తెలుసుకుందాం. ముందుగా మౌర్యుల కాలం నుంచి మొదలు పెడదాం. ఇది చాలా ముఖ్యమైనది. చంద్రగుప్త మౌర్య చాణక్యుని సహాయంతో భారతదేశం అంతా ఒక తాటి మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. ఉత్తరాన హిమాలయాల దగ్గర నుంచి తూర్పున ఉన్న అస్సాం వరకు, పశ్చిమాన బెలూచిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు మౌర్య సామ్రాజ్యం విస్తరించి ఉండేది. గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన అశోకుని కాలం నాటికి భారతదేశం 5 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండేది. ఇప్పుడు కేవలం 60% మాత్రమే మన దగ్గర ఉంది. మన దేశంలో ఉన్న జల వనరుల్ని దృష్టిలో పెట్టుకుని మౌర్యులు వ్యవసాయానికి పెద్దపీట వేశారు. అడవుల్ని కూడా వ్యవసాయ భూముల్ని చేశారు. నీటిని కాపాడుకోవడం కోసం వంతెనలు, రిజర్వాయర్లు నిర్మించారు. శ్రీలంక, ఈజిప్ట్, గ్రీస్ దేశాలతో కలిసి వైద్య వ్యాపారంతో పాటు అనేక వ్యాపారాల్ని కూడా విస్తరించారు. ఏ దేశమైనా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి అంటే రాబడి పెంచుకోవాలి. అంటే అర్థశాస్త్రాన్ని ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. అందులో చాణక్యుడు దిట్ట. అందుకే మౌర్య సామ్రాజ్యం ఆర్థిక పరంగా అనేక వ్యాపారాల్ని వృద్ధిపరిచింది. మనం ఇప్పుడు ప్రొఫెషనల్ ట్యాక్స్ అని పిలుస్తున్నవి అన్నీ కూడా మౌర్య కాలంలోనే మొదలయ్యాయి. రైతులు, వ్యవసాయదారులు, చేతిపని చేసుకునేవారు ప్రతి ఒక్కరూ మౌర్యులకు పన్ను రూపంలో ఎంతో కొంత చెల్లించేవారు. మౌర్యుల కాలంలో పక్కా ప్రణాళికతో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఉండేది. ఇరుగు పొరుగు దేశాలతో కూడా వ్యవసాయాన్ని, రవాణాని పెంపొందించడంతో అప్పటికి మన దేశ రాబడి చాలా ఎక్కువగానే ఉండేది. సంపద దినదిన అభివృద్ధి చెందింది. మౌర్యుల తర్వాత గుప్తుల కాలం గురించి మాట్లాడుకోవాలి. ఆ కాలంలో సముద్రగుప్తుడు చాలా ముఖ్యమైనవాడు. ప్రముఖ ఆర్థికవేత్త ఏవిస్ స్మిత్ సముద్రగుప్తుణ్ణి ఇండియన్ నెపోలియన్ అని పిలిచేవారు. దక్షిణ ప్రాంత రాజులు కూడా సముద్రగుప్తునికి ఎటువంటి అడ్డు లేకుండా వ్యాపారాన్ని అందజేశారు. నిజానికి సముద్రగుప్తుని కాలం మనకు గోల్డెన్ ఏజ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ కాలంలోనే కళలు, సంస్కృతులు, రచనలు ఇలా ప్రతి రంగం అభివృద్ధి చెందింది. ఉదాహరణకి ఆ కాలంలో ఆర్యభట్ట ఎంత ప్రసిద్ధి పొందాడో మనందరికీ తెలుసు. అంతేకాదు సున్నాని కూడా కనిపెట్టాడు. రాతి బొమ్మల్ని, టెర్రకోట బొమ్మల్ని ఇలా రకరకాల వృత్తుల్ని ప్రోత్సహించి కళలకు పెద్దపీట వేశాడు సముద్రగుప్తుడు. విదేశీ వాణిజ్యం కూడా అప్పుడే పుంజుకుంది. ఈస్ట్ కోస్ట్ నుంచి నార్థర్న్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ కోస్ట్ వరకు వ్యాపారం విస్తరించింది. పశ్చిమ దిశలో కూడా వాణిజ్యం ఊపందుకుంది. వీటితో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ నుంచి చైనా, కశ్మీర్ వరకు వాణిజ్య లావాదేవీలు సాగాయి. దక్షిణ భారతదేశంలో దొరికిన తంగు వంశానికి చెందిన నాణాలు, చైనాలో దొరికిన గుప్తుల కాలం నాటి నాణాలు ఇందుకు నిదర్శనం. ఆ కాలంలో IMF లాంటి సంస్థలు లేవు. అందుకే ఖచ్చితంగా జీడిపి ఎంత అని తెలుసుకోలేం. కానీ 800 BC నుంచి ఇప్పటి వరకు తీసిన జీడిపి అప్పటి జపాన్తో సమానంగా ఉండేది అని ఆర్థిక శాస్త్రవేత్తలు నివేదికలో పొందుపరిచారు. అయితే అప్పటికే భారతదేశం బంగారు పిచ్చుక అని ప్రపంచానికి అర్థమైంది. ఆక్రమణలు మొదలయ్యాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేర్లు మొహమ్మద్ బిన్ ఖాసిం, మొహమ్మద్ ఘజనీ, మొహమ్మద్ ఘోరీ. అప్పట్లో మన దగ్గర ఎంత బంగారం ఉండేదో తెలుసుకోవాలంటే ఈ చిన్న ఉదాహరణ చాలు. మొహమ్మద్ ఘజనీ 18 సార్లు భారతదేశం మీద దండెత్తాడు.
కేవలం సోమనాథ్ ఆలయం నుంచి 20 లక్షల దీనార్లు లూటీ చేసుకుని తీసుకెళ్లిపోయాడు. 1606 ఏడి వరకు అలా ఆక్రమణలు, లూటీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత స్లేవ్ డైనస్టీ, దాసి రాజ్యం మొదలైంది. కుతుబుల్ డీన్ ఐబాక్ దీని సంస్థాపకుడు. మొహమ్మద్ ఘోరీకి దాసుడిగా ఉండేవాడు, అందుకే ఆ కాలానికి ఆ పేరు వచ్చింది. ఆ తర్వాత సుల్తాన్ కాలం, 5గురు సుల్తాన్లు ఆ కాలంలో రాజ్యమేరారు. దాసి రాజ్యం, ఖిల్జీ రాజవంశం, తుగ్లక్, సయ్యద్, లోధి రాజవంశాలు. సుల్తాన్లు రావడానికి ముందే రాజ్పూతులు ఢిల్లీని రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉన్నారు. దాన్ని వాణిజ్య ప్రాంతంగా మార్చారు. ఈ కాలంలో వ్యవసాయం, అంతర్గత వ్యాపార లావాదేవీలు, విదేశీ వాణిజ్యం సుల్తాన్ల కాలంలో ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ కాలంలో సముద్ర మార్గాల్ని వ్యాపారాల కోసం ఎక్కువగా వినియోగించారు. క్యాంబే, మలబార్ కోస్ట్ నుంచి ఇరాన్, యమనార్ కోస్ట్ వరకు, తూర్పు ఆఫ్రికా ఇలా విదేశీ వ్యాపార లావాదేవీలు సాగేవి. కాటన్, లినెన్, కార్పెట్స్, డ్రగ్స్, ముత్యాలు, రత్నాలు లాంటి వస్తువులు ఎక్కువగా ఎగుమతయ్యేవి. దిగుమతయ్యే వస్తువుల్లో ఎక్కువగా బంగారం, రాగి, వెండి, నూలు, వెల్వెట్, కుంకుమ పువ్వు లాంటి వస్తువులుండేవి. బంగారం, వెండి, రాగి నాణ్యాలు కూడా అప్పట్లోనే మొదలయ్యాయి. బంగారపు నాణ్యాలు రాజులు ఎక్కువగా ఉపయోగించేవారు. సుల్తాన్ల కాలంలోనే వ్యవసాయం కొత్త పొందలు తొక్కింది. అప్పటి విదేశీ సాంకేతికతను ఉపయోగించి విదేశాల్లో పంటల్ని ఇక్కడ కూడా పండించేవారు. ఈబు అనే పారిశ్రామికవేత్త అరబ్ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి భారతదేశపు మట్టి చాలా ప్రశస్తమైందని, ఇక్కడ ఖరీఫ్, రబీ 2 పంటలతో పాటు 3వ పంటగా కూడా వరి పండించవచ్చని చెప్పాడు. ఢిల్లీ వ్యాపార, వాణిజ్య లావాదేవీలకు ప్రశస్తమైన నగరం అని తన పుస్తకంలో రాసుకొచ్చాడు. ఆ తర్వాత మొఘలుల కాలం మొదలైంది. ఈ కాలంలో భారతదేశపు వాణిజ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా ఉన్నతంగా ఎదిగిపోయింది. అందుకు కారణం 90% ఆసియా ఖండం భారతదేశంలో కలిసిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బే ఆఫ్ బెంగాల్ వరకు, గుజరాత్ నుంచి ఉత్తర దక్కన్ ప్రాంతం వరకు అక్బర్ భారతదేశాన్ని విస్తరించారు. అంతేకాదు ఒకే రకమైన యూనిఫామ్ పద్ధతుల్ని, పన్ను విధానాల్ని రూపొందించారు. అప్పుడు భారతదేశపు జీడిపి ప్రపంచపు జీడిపితో 24.3% ఉండేది. ఇక్కడ అక్బర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తను రాజకీయ, వ్యవసాయ, ఆర్థిక సంస్కరణల్ని తీసుకొచ్చాడు. అందుకే ముస్లిమేతరులకు యాత్రిక పన్ను, పిల్గ్రిమ్ ట్యాక్స్ రద్దు చేశారు. దాని కారణంగా హిందువులు ఏదైనా ధర్మ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పన్ను చెల్లించే అవసరం ఉండేది కాదు. రాజ్పూట్లను తన వైపుకు తిప్పుకునేందుకు వారి సంస్థానాల్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. బాద్షా అని పిలిపించుకునేవాడు. రాజ్పూట్లతో సంబంధాలు పెరుగుపరుచుకునేందుకు మోవాడ్ రాజ్ హారిమల్ కుమార్తె అయిన జోదాబాయిని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలోనే 40,000 మర్చెంట్ నేవీ రవాణాను కొనసాగించింది. ఎన్నో దేశాల నుంచి ఎన్నో రకాల వాణిజ్య వ్యాపారాల్ని విస్తరించింది. 1600 ఏడీ నాటికి జీడిపి $74,250 మిలియన్ ఉండేది. పశ్చిమ యూరోప్ జీడిపి 65,950గా ఉండేది. ఆర్థిక శాస్త్రవేత్త మెడిసన్ ప్రకారం అప్పుడు ఆ కాలంలో ఎటువంటి పరిశ్రమలు కూడా భారతదేశంలో లేవు. మరి అంత జీడిపి ఎలా సాధ్యమైంది? అంతేకాదు, ఎటువంటి పరిశ్రమలు లేనప్పుడు సుల్తాన్ల కాలం నుంచి ఎగుమతులు, దిగుమతులు ఎలా జరిగాయి? మెడిసన్ ఒక బ్రిటిష్ శాస్త్రవేత్త, అందుకే బహుశా పక్షపాతంగా ఆలోచించి ఉంటాడు. బ్రిటిష్ కాలం 1747 నుంచి 1947 ఏడీ వరకు. అదే కాలం మన ఆర్థిక రంగం పూర్తిగా దిగజారిపోయింది. 1607లో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మన దేశంలోకి ప్రవేశించారు. కానీ వారి దృష్టి అంతా మన సంపద మీదే ఉండేది. బ్రిటిష్ వాళ్ళు రాకముందే మన దేశంలో వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర రంగాలు, అలాగే విదేశీ వ్యాపారాలు కూడా లాభాల్లోనే ఉన్నాయి. భారతదేశంలో జూట్, కాటన్, షుగర్, ఖనిజ ఉత్పత్తులు ఇవన్నీ బెంగాల్లోని ఢాకా ఇంకా ముషీరాబాద్ నుంచి ఎక్కువగా తయారవుతున్నాయి అని అర్థం చేసుకున్నారు. పట్నా, సూరత్, మధ్యప్రదేశ్లోని చందేరి, జోధ్పూర్ నుంచి వస్త్ర వ్యాపారాలు ఎక్కువగా సాగుతూ ఉండేవి. కాన్పూర్, వారణాసి, లక్నో, ఆగ్రాలో టెక్స్టైల్ పరిశ్రమలు ఎక్కువగా ఉండేవి. మహారాష్ట్ర, ఆంధ్ర, బెంగాల్ నుంచి సముద్ర వ్యాపారాలు జరిగేవి. ఇది తెలుసుకున్న బ్రిటిష్ వారు ముందుగా టెక్స్టైల్ పరిశ్రమపై కన్నేశారు. యూరోప్లో దొరికే వస్త్ర వ్యాపారానికి సంబంధించిన వస్తువులు మన దేశంలో 60 నుంచి 70% తక్కువ ధరకే లభిస్తాయి. అందుకే భారతదేశ టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద 70 నుంచి 80% ఎక్కువ పన్నును విధించేవారు. దాని ప్రభావంతో ఇక్కడ కూడా ధరల్ని పెంచక తప్పలేదు. ప్రపంచ మార్కెట్లో మన ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. ఇదే అదనుగా బ్రిటిష్ వారు వారి దేశాల్లోని వస్తువులను ఇక్కడికి దిగుమతి చేసేవారు. అదే సమయంలో విదేశాల్లో చదువుకున్న భారతీయులు తిరిగి భారతదేశానికి రావడం జరిగింది. వాళ్ళకి యూరోపియన్ విధానాలే బాగా అనిపించాయి. ఇక పూర్తిగా హస్తకళల పరిశ్రమ మూతపడిపోయే పరిస్థితి వచ్చింది. భారతదేశ పరిశ్రమల్ని పూర్తిగా మూసేయడానికి డబుల్ స్టాండర్డ్ పాలసీని ప్రవేశపెట్టారు. అంటే యూరోపియన్ వాణిజ్యానికి 0% పన్ను, భారతీయ ట్రేడర్స్కి ఎక్కువ శాతం పన్నును విధించేవారు. మన దేశం నుంచి కాటన్ ఎక్కువగా ఎగుమతి అయ్యేది. 1813లో 2 మిలియన్ పౌండ్ల కాటన్ని ఎగుమతి చేశారు. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఇదంతా మూతపడిపోయింది. ప్రముఖ ఆర్థికవేత్త పిసి దత్తా ఇచ్చిన నివేదిక ప్రకారం భారతీయులకే సొంతమైన కొన్ని దినుసులు ఎక్కువగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. బ్రిటిష్ పార్లమెంట్, ఈస్ట్ ఇండియా కంపెనీ రెండూ కలిసి వాటిని కబ్జా చేసేశాయి. అలాగే భారతదేశానికి సంబంధించిన ప్రాంతాలన్నీ యూరోప్లో వాటి యుద్ధ వనరులుగా ఉపయోగించుకున్నాయి.
ఉదాహరణకి మొదటి ప్రపంచ యుద్ధంలో 20,000 బిలియన్ పౌండ్లు భారతదేశం నుంచి ఖర్చు పెట్టారు. బ్రిటిష్ వారు రెట్టింపు ఆదాయం సంపాదించుకోవడానికి మన దేశంలో పన్ను విధానం రెట్టింపు చేశారు. అలాగే భారతదేశ వ్యాపారుల దగ్గర నుంచి తక్కువ డబ్బు ఇచ్చి ఖరీదు చేసేవారు. మన దేశంలో తయారయ్యే ఉత్పత్తుల్ని ఇంగ్లాండ్కు ఎక్కువ ధరకు తరలించేవారు. వాటిని తిరిగి ఇతర దేశాలకు రెట్టింపు ధరకు అమ్మేవారు. అలా రెట్టింపు ఆదాయాన్ని కూడా పొందారు. ఇదే కాకుండా మన దగ్గర నుంచి దొంగతనంగా ఎత్తికెళ్లిన సొత్తు ఉండనే ఉంది. కోహినూర్ వజ్రం, టిప్పు సుల్తాన్ ఉంగరం, షాజహాన్ వైన్ పాత్ర, ఇలా ఎంతో ఖరీదైన అమూల్యమైన సామాగ్రిని దొంగతనంగా వాళ్ళ దేశానికి తరలించారు. అలా మన దేశం నుంచి ఎంత తరలించి ఉంటారో దొంగతనంగా ఏవైనా అంచనా వేయగలరా? ప్రముఖ ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ పరిశోధనలో తేలింది ఏంటో తెలుసా? 1765 నుంచి 1938 వరకు బ్రిటిష్ వారు భారతదేశం నుంచి $44.6 ట్రిలియన్ సామాగ్రిని తరలించేశారు. అది దొంగతనంగా. ఈ విలువ ఎంతో తెలుసా? ఇప్పటికీ ఇంగ్లాండ్ జీడీపీకి మన జీడీపీకి పోలిస్తే 17% ఎక్కువ. అయితే కథ ఇక్కడితో ముగియలేదు. మీరు కేజీఎఫ్ సినిమా చూసే ఉంటారుగా. సినిమాలో అయితే అదంతా కల్పితమే. అయితే కేజీఎఫ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. పూర్తి పేరు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. బెంగళూరు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. 1799లో టిప్పు సుల్తాన్ని ఓడించిన తర్వాత బ్రిటిష్ వారు ఈ ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత దాదాపు 121 సంవత్సరాల పాటు అందులోంచి బంగారపు గనుల్ని తవ్వి తీసుకున్నారు. అందుగాను 30,000 మంది భారతీయుల్ని బానిసలుగా పనికి కుదుర్చుకున్నారు. 900 టన్నుల బంగారాన్ని వెలికితీశారు. దానంతటినీ బ్రిటిష్కి తరలించారు. ఈ రోజు విలువ ప్రకారం అది ఎంతో తెలుసా? స్క్రీన్ మీద చూడండి. ఇంత డబ్బు ఉంటే ముఖేష్ అంబానీ కట్టుకున్న ప్యాలెస్ లాంటివి కనీసం మనం 27 నుంచి 30 బిల్డింగ్ల వరకు కట్టొచ్చు. దీని ముందు కోహినూర్ విలువ కూడా తక్కువే. అప్పటి వాతావరణ పరిస్థితులు కూడా బ్రిటిష్ వారికి అనుకూలంగానే ఉండేవి. 1763 నుంచి 1943 వరకు 12 సార్లు కరువు కాటకాలు సంభవించాయి. 85 మిలియన్ల మంది చనిపోయారు. వర్షాలు లేకపోవడం వల్ల వ్యవసాయం కూడా కుంటుపడింది. ఇది ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం చూపించింది. చారిత్రక ఆర్థికవేత్త పాల్ బ్యారక్ పరిశోధన ప్రకారం 1800 సంవత్సరంలో భారతదేశ మ్యాన్యుఫ్యాక్చరింగ్ 19.7 జీడీపీ పర్ క్యాపిటల్. 1930లో ఇంకా కిందకి 1.4 జీడీపీకి చేరుకుంది. ఇక బ్రిటిష్ చెర వదిలిపోయిన సంవత్సరం అంటే 1947 నాటికి మన జీడీపీ ప్రపంచంలో కేవలం 2% మాత్రమే ఉండేది. మన ఆర్థిక వ్యవస్థ ఇంతలా పతనం అవడానికి కారణం ఏంటి అనేది మీకు అర్థమై ఉండాలి. పోస్ట్ కలోనియల్ పీరియడ్ 1947 నుంచి ఇప్పటి వరకు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక ప్రణాళికలు మొదలుపెట్టారు. పంచవర్ష ప్రణాళికల పేరుతో వ్యవసాయాన్ని, ఇంజనీరింగ్ని, పరిశ్రమలు, న్యూక్లియర్ ప్రోగ్రామ్, సైంటిఫిక్ ఇండస్ట్రియల్ ప్రోగ్రామ్స్ని ఎక్కువ చేశారు. పాకిస్తాన్, చైనా సరిహద్దుల ప్రాంతాలు ఎప్పుడూ ఆపదలోనే ఉంటాయి. ఈ కారణంగా డిఫెన్స్ మీద ఖర్చు ఎక్కువైంది. 1960వ దశకంలో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో భారతదేశం $1.3 బిలియన్ ఖర్చు చేయాల్సి వచ్చింది. అప్పటిదాకా మన పూర్తి ఆదాయం $2.87 బిలియన్. అధిక జనాభా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేమి ఇవన్నీ ఆర్థిక వ్యవస్థని ఇంకా పతనం చేశాయి. అయినా కూడా మనం ఆర్థిక పరమైన వృద్ధిని చూస్తూనే ఉన్నాం. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి మనకు కనిపిస్తోంది. ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థని అర్థం చేసుకోవాలంటే 1991 నాటికి వెళ్ళాలి. అప్పుడే సరళీకరణను ప్రభుత్వం మొదలుపెట్టింది. లిబరలైజేషన్. సూటిగా దాని ప్రభావం FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద పడింది. 1992లో మన జీడీపీ $267.52 బిలియన్. సరళీకరణ తర్వాత 2012 నాటికి $1.8 ట్రిలియన్ చేరుకుంది. అంటే 20 సంవత్సరాల్లో 5 రెట్లు పెరిగింది. దీంతో పాటు 1990-91 మధ్యలో ఫారిన్ ట్రేడ్ 43 బిలియన్లకు చేరింది. 2015 నాటికి $758 బిలియన్ చేరుకుంది. 1947లో కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడ్డ మన దేశం ఆ తర్వాత ఈనాటికి సర్వీస్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో కూడా అభివృద్ధిని సాధించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మన దేశం సాధించిన అభివృద్ధిని, అందుకు కారణాలని ఒకసారి చూద్దాం. ముందుగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 1947లో 54.92 మిలియన్ టన్నులు కాగా 2021 నాటికి అది 305.44 మిలియన్ టన్నులకు చేరుకుంది. 1991లో లిబరలైజేషన్ చేసినప్పుడు ఫారిన్ రిజర్వ్స్ మన దగ్గర $1.2 బిలియన్. కేవలం 3 వారాల పాటు మాత్రమే ఎగుమతులు చేసుకునే అవకాశం ఉండేది. అదే ఈరోజు విదేశీ నిల్వలు 47.17 లక్షల కోట్లు. 8 వారాలు ఎగుమతులు నిరంతరాయంగా చేసుకోవచ్చు. అందులో ప్రపంచంలోనే 5వ స్థానం మనది. 1948లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 256 crores. 2021 నాటికి అది $81.72 బిలియన్. మేక్ ఇన్ ఇండియా లాంటి ఆలోచనలు కూడా జీడీపీ వృద్ధికి ఉపయోగపడ్డాయి. కానీ నిజంగా ఏంటంటే 2023 నాటికి భారతదేశ జనాభా 140 కోట్లు అవుతుంది. మనది అభివృద్ధి చెందవలసిన దేశం. ఇంత జనాభా పెరుగుతున్న కారణంగా నిరుద్యోగ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. అంటే పేదరికం చూడవలసి వస్తుంది. 2021 నాటికి 5 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని అంచనా. అంతేకాదు 22 కోట్ల మంది ప్రతిరోజు ఆకలితో నిద్రపోతున్నారు. ఇది పూర్తిగా మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నిజం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.